నమస్కారం. న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం లోక్ అదాలత్లు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హైదరాబాద్ శ్రీమతి ఎం కిరణ్ మహి గారు, అలాగే న్యాయవాది శ్రీమతి జీవి సుశీల గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, లోక్ అదాలత్లను ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం కోర్టులలో చాలా రెగ్యులర్గా లోక్ అదాలత్స్ హోల్డ్ చేస్తుంటాము. దీనివల్ల పార్టీస్ మధ్యలో ఎన్నో ఏళ్ల నుంచో ఉన్న తగాదాలు సమన్వయంగా సాల్వ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అండి. దీనివల్ల వాళ్ళ మధ్యలో ప్రేమ అలాంటివన్నీ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అలాగే కాకుండా వాళ్ళు కొన్ని ఏళ్ల నుంచి వస్తుంటారు కాబట్టి అడ్వకేట్ ఫీజు కానివ్వండి, టైం కానివ్వండి, ఇవన్నీ సేవ్ చేయడానికి ఒక అవకాశం. మా కోర్టులలో కూడా చాలా కేసెస్ పెండింగ్ ఉంటాయి కాబట్టి అవి కూడా కొంత తగ్గించుకోవడానికి మాకు కూడా ఒక మంచి అవకాశం అండి. ఓకే లాయర్ గారు, అలాగే లోక్ అదాలత్లో న్యాయ సహాయం పొందాలంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి? లోక్ అదాలత్లో న్యాయ సహాయం పొందాలి అంటే మీరు ఎక్కడైతే కేసు పెట్టారో అక్కడ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లేదా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి మేము కేసులు అంటే అడ్వకేట్స్ లేని వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ప్రొసీడ్ అవుతారండి. అలానే అడ్వకేట్స్ ఉన్న వాళ్ళైతే పార్టీస్ని పిలిపించేసి లోక్ అదాలత్లో పిటిషన్లు అవి ఫైల్ చేసేస్తే అమికబుల్గా సెటిల్ చేసుకోవడానికి ఉండింది. ఫస్ట్ ఈ లోక్ అదాలత్ల వల్ల పార్టీస్కి చాలా బెనిఫిట్ అవుతుందండి. టైం వేస్ట్ ఉంటుంది, అవ్వకుండా ఉంటుంది. మీకు కోర్ట్ ఫీ అవి కట్టినవి కూడా రిటర్న్ వస్తాయి. దట్ మీకు ఏంటంటే ఆ కక్షలు ఆ ద్వేషాలు అనేవి కొంత తీసేసుకోవడానికి, కలిసిపోవడానికి ఇది ఒక రాజీ మార్గం లాగా పనిచేస్తుందని. ఒక కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి రాజు గారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఇప్పుడు మాది రామార్పాడు అండి. ఓకే. రామార్పాడులో పంచాయతీ ఏరియాలో గ్రామ కాంతం లొకేషన్ అండి. ఓకే. అది గ్రామ పంచాయతీ రోడ్డు ఎంక్రోచ్మెంట్ అయిందని 2006లో ఫైల్ చేశానండి. ఓకే. 2006లో ఫైల్ చేస్తే 2009లో ఆర్డర్ వచ్చిందండి, ఎంక్రోచ్మెంట్ తొలగించమని. ఓకే. యథావిధిగా తొలగించమని ఆర్డర్ వచ్చింది. సో ఆ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మాకు లోకల్ ఎవరైతే లాయర్ పంపించాడో హైకోర్టుకి ఆ లాయర్ని అప్రోచ్ చేయాలి. ఆ లాయర్ ఏం చేశాడంటే ఉభయలకి అతనే లాయర్ అయ్యాడు, మాకు తెలియదు. ఓకే. రెండు పార్టీలకి ఒకటే లాయర్. సో అది మాకు తెలియదు. నేనేమో అతను నమ్మి వెళ్తే 5 ఏళ్లు డ్రాగన్ చేశాను 2015 వరకు. 2015 కూడా చేయకపోతే మాకు లోకల్ ఎమ్మెల్యేకి చెప్తే కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ చెబితే సర్వే చేయించి తొలగించమని దానికి అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయితే అది అప్రోచ్ అయినప్పుడు ఏమైందంటే ఈ లోకల్ గా ఉన్న చిన్నపాటి నాయకులు అతనికి సపోర్ట్ గా నిలబడి ఆపోజిట్ అతనికి మళ్ళీ కేసు వేయించారండి 2015లో. ఓకే. ఇప్పుడు కేసు నడుస్తుందండి. స్టే తెప్పించారు. ఆ స్టే తెప్పించడం వల్ల ఎమ్మెల్యే నేను ఆ స్టే ఉంటే నేనేం చేయలేను, మీరు ఆ స్టే తెప్పించుకుని అన్నారు. 2016లో మళ్ళీ ఆర్డర్ వచ్చిందండి, మళ్ళీ తొలగించమని. ఓకే. 2016లో మళ్ళీ తొలగించమని ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటంటారు? ఇప్పుడు ఆ 2016 ఆర్డర్ తొలగించమని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎదురు తిరిగి పంచాయతీ ఈవో మీద వేసారండి మళ్ళీ వాళ్ళు. ఓకే. అది 2023లో మళ్ళీ ఆర్డర్ వచ్చిందండి తొలగించమని. ఓకే. నాకు సమస్య ఏంటంటే తొలగించమని ఆర్డర్ వచ్చినా ఇక్కడ ఎందుకు చేయట్లేదు అని, అంతే కదా? అర్థమైందండి. అడ్డుపడుతున్నారు. ఆ అడ్డుపడటంలో నేను జడ్జి గారు చెప్తారు, వినండి. రాజు గారు. రాజు గారు, ఇప్పుడు మీకు ఎన్నిసార్లు ఆర్డర్లు వచ్చినా కూడా మీరు ఎన్నిసార్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు కోర్టుకు వెళ్ళి ఇలా మాకు తొలగించడానికి అవకాశం ఉన్నా కూడా ఇవ్వట్లేరు అని చెప్పేసి మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఒక కేసు పెండింగ్ ఉంది కదా ఇప్పుడు మీకు. కోర్టుకి వెళ్తుంటే మేడం అదే ఏళ్ళు గడిచిపోతుందండి, 4 ఏళ్ళు 3 ఏళ్ళు. ఇప్పుడు మాత్రం అన్ని ఏళ్ళు గడవయండి. ఎందుకనంటే మీకు పెండింగ్ ఉన్నా కూడా ఒక ఐఏ వేసుకొని ఆ కేసులోనే మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అయ్యే కాబట్టి తొందరగానే మీకు సొల్యూషన్ ఇస్తారు కోర్టులో. నేను లాయర్ తో అప్రోచ్ అవ్వకుండా పోలీస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చండి? డైరెక్ట్ ఇది సివిల్ కేసు లాంటి కాబట్టి మీరు డైరెక్ట్ పోలీస్కి వెళ్ళినా మీకు అంత న్యాయం జరగకపోవచ్చు అండి. లేదంటే ఆర్డర్ కాపీ తీసుకొని వెళ్ళినా వాళ్ళు ఒకవేళ ఇంటర్ఫియర్ అవుతే అవ్వచ్చండి.
మీకు అసెస్ చేస్తారు. ఆధార్ కాపీ ఇండికేట్ చూపిస్తే అవ్వచ్చు, అవ్వచ్చు, చేస్తారు. లేకపోతే లాయర్ తో అప్రోచ్ అవ్వాలి. లాయర్ త్రూ అప్రోచ్ అయినా సరే, లేకపోతే పోలీస్ ఆర్డర్ కాపీ తీసుకొని పోలీసుల దగ్గరికి వాళ్ళు అసిస్ట్ చేస్తారండి. అంటే ఆ తొలగించేటప్పుడు ఎలాంటి ఆటంకాలు మీకు కలగనీయకుండా చేయడానికి ట్రై చేస్తారు. ఎవరినైతే తొలగించమన్నారో లైక్ పంచాయతీ వాళ్ళని ఎవరో వాళ్ళు వచ్చి తొలగించేటప్పుడు వాళ్ళు కూడా పోలీస్ అసిస్ట్ తీసుకొని జెన్యున్ గా తొలగిస్తారు. ప్రాబ్లం ఏమి లేదండి, మీరు అప్రోచ్ అవ్వచ్చు. మరి కాల్ తీసుకుందాం అండి. కర్నూలు నుంచి రాధాకృష్ణ గారు. హలో రాధాకృష్ణ గారు. లాయర్ గారు, అలానే ఇప్పుడు లోక్ అదాలత్లో ఎలాంటి కేసులు పరిష్కరించబడతాయి, ఎలాంటి కేసులు పరిష్కరించబడవు? లోక్ అదాలత్లో కాంపౌండబుల్ కేసెస్ అంటే సివియర్ గ్రీవియన్స్ ఉన్న కేసెస్ కాకుండా లైక్ ఫ్యామిలీ మ్యాటర్స్, యాక్సిడెంటల్ కేసెస్, సివిల్ మ్యాటర్స్, ఇలా ఇవన్నీ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు అండి. పరిష్కరించకూడని అంటే హైనెస్ క్రైమ్స్ ఉంటాయి కొన్ని, అవి ఇంకా కాంప్రమైజ్ అవుతారు. అంటే ఆ క్రైమ్ లో మాక్సిమం కాంప్రమైజ్ అవ్వరు, కానీ బెదిరించి కాంప్రమైజ్ అవుతారన్న ఉద్దేశంతోనే కొన్ని కేసెస్ ని కాంప్రమైజ్ చెప్పినా యాక్సెప్ట్ చేయదు చట్ట ప్రకారం. అంటే అది హైనెస్ క్రైమ్ ఉంటుంది. ఆ క్రైమ్ లో ఇంకా మీరు కాంప్రమైజ్ అయినా కానీ కాంప్రమైజ్ అని ఉండదు. వాళ్ళు అవ్వరు, పాపం బాగా సఫర్ అయి ఉంటారు, కానీ బెదిరించి అలా చేస్తారన్న ఉద్దేశంతోనే చట్టంలో అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా కొన్ని కేసెస్ మాత్రమే కాంప్రమైజ్. ఇట్లా ఫ్యామిలీ మ్యాటర్స్ కాంప్రమైజ్ అవ్వచ్చు, మోటార్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ ఆ కేసులు చేయొచ్చు, దట్ సివిల్ కేసులు కూడా చేయొచ్చండి. చెక్ బౌన్స్లు కూడా అవుతుందా అండి? చెక్ బౌన్స్లు కూడా అవుతాయి. చెక్ బౌన్స్ లో ఎస్పెషల్లీ మామూలుగా కోర్టులో కాంప్రమైజ్ అవ్వడం కన్నా లోక్ అదాలత్ అయితే కొంత ఫీజు అనేది తక్కువ ఉంటుంది అనమాట, తక్కువ కట్టించేసుకొని తీసుకుంటారు. జనరల్ గా చెక్ బౌన్స్ వేసిన తర్వాత కోర్టుకి కొంత ఫీ అనేది ఫైనల్ లో చెప్తుంటారు అనమాట, ఇంత చెయ్యండి అని. కానీ లోక్ అదాలత్లో అది ఉండదండి, తక్కువే ఉంటుంది, అసలు కొన్ని చోట్ల ఉండదు, అంటే అమౌంట్ ని బట్టి. సో లోక్ అదాలత్ బెస్ట్ ఆప్షన్. ఓకే, కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి భాస్కర్ గారు. హలో హలో భాస్కర్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించాను. ఇప్పుడు చెప్పండి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి. అంటే మా మిస్సెస్ వాళ్ళ అక్క హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. ఓకే. అయితే తను మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అది ఏపీజీఎల్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది మేడం, దాంట్లో ఇన్సూరెన్స్. అయితే మా మిస్సెస్ నామినీ పేరు పెట్టింది. ఓకే. అయితే ఆమె అకస్మాత్తుగా లాస్ట్ కరోనాలో చనిపోయింది. చనిపోతే ఏమవుతుందంటే ఇప్పుడు నామినీ పెట్టింది కదా అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళాం అనమాట. వెళ్ళి ఇక్కడ నామినీ పెట్టారు అని చెప్పేసి ఫామ్ మొత్తం ఫిల్ చేసి ఏపీజీఎల్ ఆఫీస్ లో ఇచ్చాం మేము. ఓకే. ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే రిఫర్ చేశారు, ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ నుంచి మీరు రాయించడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మేము దానికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్స్ అని అది అని ఇది మొత్తం అక్కడ సబ్మిట్ చేశాం ఆఫీస్ లో. సబ్మిట్ చేస్తే వాళ్ళు తీసుకున్నారు, మేము చూస్తాము అని చెప్పేసి అని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మా సిస్టర్ అంటే మా మిస్సెస్ వాళ్ళ ఇంకొక వేరే చెల్లి ఉంది, వాళ్ళ అమ్మాయిని వేరే అక్క అడాప్ట్ చేసుకున్నట్టుగా ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చారు, మా అమ్మాయిని ఇట్లా అడాప్ట్ చేసుకున్నారు. ఓకే. అంటే సరే నేనేమనుకున్నా అంటే సరేనమ్మా మీకు రావాల్సింది మీకు గవర్నమెంట్ ఏ రావాలో అది తీసుకోండి, మీరు ఏపీజీఆర్ సంబంధించి ఈ అమ్మాయి నామినీ పేరు పెట్టారు కాబట్టి ఈ అమ్మాయికి వస్తుంది కదా చెప్పేసి మేము ఇది వరకు తీసుకుంటామంటే సరే నేను ఇది వరకు నేను చెక్ చేసుకుంటాను, మీరు ఏపీజీఆర్ నామినీ పెట్టారు కదా మీరు తీసుకొని చెప్పేసి అది అసలు చేసి కూడా కనీసం 4 years 3 years అవుతుంది మేడం. దాని దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అది ఏపీజీఆర్ అనేది మనకి వస్తుందా ఇప్పుడు వస్తుందో రాదా అందుకే ఏపీజీఎల్ఐసి అనేది మీకు ఆల్రెడీ మీరు నామినీ ఉన్నారు కాబట్టి మీరు తీసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదండి. కానీ నామినీ అంటే అది మీకే ఇవ్వాలని లేదనండి, అది ఒకసారి మీకేంటనంటే వారు లేని సమయంలో మీ చేతుల మీద నుంచి ఎవరెవరికి అర్హులో వాళ్ళకు మీరు పంచుతారనే ఉద్దేశంతో నామినీగా పెడతారండి. సో అది మాత్రం ఖచ్చితంగా మీకు వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. తీసుకోవచ్చు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అంటే ఎవరెవరు వారికి వారసులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సి వస్తుందండి. మరి కాల్ తీసుకుందాం అండి. సత్యసాయి జిల్లా నుంచి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. బద్రి గారు చెప్పండి. మేడం, యాక్చువల్ గా
నా వైఫ్ వచ్చేసి ఉమ్, 5 మంది పిల్లలు మేడం వాళ్ళకి. ఓకే. నా వైఫ్ వచ్చి మధ్య అమ్మాయి, ఫస్ట్ కొడుకు, మళ్ళీ 3 ఆడపిల్లలు, మళ్ళీ ఒక కొడుకు. ఉమ్, వాళ్ళు వచ్చేసి మగ పిల్లలకు మాత్రం ఆస్తి ఇస్తారు, ఆడపిల్లలు మాకు పుట్టింది లేదు అనే టైప్ లో చూస్తున్నారు మేడం వాళ్ళు. మగపిల్లల్ని ఏం చేశారండి? మగ పిల్లలకు మాత్రం ఆస్తి ఉమ్, సంబంధం ఉంది, ఆడపిల్లలకు సంబంధమే లేదు. ఉమ్, వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో, వీళ్ళని వచ్చి గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లల్ని ఉమ్, అడిగితే మా తాత ఆల్రెడీ వీలునామా రాసేసినాడు మా పేరుట్లో ఉమ్, అని చెప్తున్నారు మేడం. ఇంకా వాళ్ళ తాత మనముడు ఇంకొక వాడి మనమునికి రాస్తే ఇంకా ఆడపిల్లలకి ఆస్తి ఎట్లా వర్తిస్తుంది మేడం? మేమైతే మా అక్కులకి ఉమ్. ఆస్తి ఇచ్చినాం మేడం. ఓకే, ఆస్తి ఎవరిదండి? ఆయన స్వార్జితమా? ఆస్తి వాళ్ళ తాతది మేడం. అది తాతగారిది స్వార్జితమా అండి? అవును మేడం. ఆయన ఉన్నప్పుడే రాశారా వీలునామా? ఆయనకి ఆయన మైండ్ పరిస్థితి బాగలేకున్న రోజు రాపిచ్చేసినారు మేడం. అంటే చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయనకి ఏమీ తెలియదు, ఉమ్, ఆయనతో రాపించుకొని ఆయన ఆస్తి వాళ్ళు మనములకు మాత్రమే కావాలని చెప్పి రాపించుకున్నారు. వాళ్ళ మనములకు రాపించుకుంటారు. ఇంకా వీళ్ళకి ఇది 1986 తర్వాత ఎన్టీఆర్ చట్టం పెట్టినారు కదా మేడం, ఆడపిల్లలు కూడా సమాన భాగం అని. ఇంకెట్లు వర్తిస్తుంది మేడం? ఎవరిది వాళ్ళు రాసుకుంటూ ఉంటే ఉమ్, ఇంకా చట్టం ఎక్కడ వర్తిస్తుంది? అర్థమైంది జడ్జి గారు. చూడండి, తాతగారు అనేది వీలునామా ఆల్రెడీ రాశారు, అది ఆయన కష్టార్జితం అంటున్నారు కదా. అలాంటప్పుడు ఆయన ఎవరికైనా వీలునామా రాయొచ్చండి. ఆయన అదే మేడం, ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొడుకుల మీదే పిచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నా ఆస్తి నా మనమని పేరు నా కొడుకు పేరు రాస్తా, నా కొడుకు కూడా వాని కొడుకు రాస్తాడు. కూతురికి ఇంకేం సంబంధము? ఇంక వాళ్ళకి ఇంకా వేస్టే కదా యాక్ట్స్ అవన్నీ. అంటే ఇది ఆయన ఎక్కడ ఉంటుంది మేడం? ఇంకా అలా కాదండి, ఇది కష్టార్జితం కాబట్టి ఆయన రాయొచ్చు. అది కాకుండా మీ అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే మాత్రం ఆ హక్కులు కూతుర్లకి కొడుకులకి అందరికి సమానంగా రావాలనేది చట్టం అండి. ఇప్పుడు ఆయన ఉన్నంత తాత ఆస్తి మేడం. అలానే అండి. ఒక్క నిమిషం సార్, మీరు అలానే ఆయన రాశారు అంటున్నారు. ఆ టైంలో ఆయన మైండ్ బాగాలేదు అంటున్నారు కదా. ఆయన మైండ్ బాగాలేని పొజిషన్ లో రాశారు అని చెప్పి మీరేమన్నా ప్రూవ్ చేయగలుగుతారా? ప్రూవ్ చేయగలుగుతారంటే చుట్టుపక్కల లైక్ అదే అండి, ఆయన హాస్పిటల్ రికార్డ్స్ దట్ లైక్ ఏమన్నా మీరు ప్రొవైడ్ చేయగలిగితే, ఆయన అన్సౌండ్ మైండ్ గా ఉన్నప్పుడు రాసినవి చెల్లవు. కానీ బట్ ఆయన మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఆయన కష్టార్జితాన్ని ఆయన వీలునామా రాసే రైట్ ఉంటుంది. బట్ మీరు చెప్పిన ప్రకారం నా మాట వినండి, ఫస్ట్ నా మాట వినండి. మీరు చెప్పిన ప్రకారం ఆయన మైండ్ బాగాలేనప్పుడు రాయించుకున్నారు అని మీరు ఏదైనా మెడికల్ రికార్డ్ అది ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్ గా వీలునామా చెల్లదు. కానీ మీరు అది ప్రూవ్ చేయలేకుండా ఇప్పుడు ఆయన రాసేసిన తర్వాత బాగలేదేమోనండి అని అలా డౌట్ గా అయితే మీకు నిజంగా చెల్లదు సార్. బట్ మీరు ఒకసారి అది అంటే పెద్ద ఇష్యూగా మీకు అనిపించట్లేదు కానీ క్లియర్ గా మీరు అది చూడండి. ఆయన ఆ టైంలో మెడికల్ రికార్డ్ ఏమన్నా ఉందా, ఆయన మైండ్ బాగాలేదు అని. బాగాలేదు ఆ టైంలో అంటే మేడం ఆయన వయసు అయిపోయింది కదా, అఫ్ కోర్స్ అండి. గుర్తుపట్టలేని స్టేజ్ అది అంటే ఏజ్, ఆయన ట్రీట్మెంట్, ఆయన వాడిన మెడిసిన్ ఏవైనా ఉంటాయి. మీరు అడ్వకేట్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి, వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఆ వీలునామా చెల్లుతుందా లేదా ఆలోచించిన తర్వాత అది చెల్లిద్ది అనుకుంటే ఓకే, అంత ప్రాపర్ గా ఉంది అని మీ అడ్వకేట్ చెప్తే ఓకే. చెల్లదు అంటే మటుకు మీకు కూడా మీ లేడీస్ ఎవరైతే ఉన్నారో లేడీస్ కూడా వస్తుంది. ఆయన వీలునామా రాసేటప్పుడు మీకు ఆయనతో సంబంధం ఉందా అండి? అప్పటికే మీ మ్యారేజ్ అయిపోయిందా? అయింది మేడం. ఓకే, మరి అప్పుడు ఆయనకు మైండ్ బాగాలేదని రాస్తున్నప్పుడు మీరు అప్పుడే ఎందుకు అడ్డు చెప్పలేదు? అంటే తెలియదు మేడం, వీలునామా రాస్తున్నారు అనేది కూడా తెలియదు, వాళ్ళు అట్లా చేసుకున్నారు అనేది కూడా తెలియదు. ఓకే, అంటే మనం మామూలుగా మేడం ఎవరైనా కామన్ గా మీకు బాగా తెలుసు, మీకు కూడా అర్థమైంటుంది, కొడుకులకే ఆస్తి ఇవ్వాలనే టైప్ లో బిహేవియర్ ఉంటుంది మేడం ప్రతి పేరెంట్స్ ది. కూతుర్లకి సమానంగా ఇవ్వాలనేది సినిమాల్లో చూసినామే తప్ప డైరెక్ట్ గా ఎక్కడ చూడలేదు మేడం. మీరు ఫాలో అవ్వండి సార్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పించినాను మేడం, మీరు నా పేరు అన్ని రికార్డ్ చేసుకోండి. మా అక్కలకు కూడా ఆయన స్వార్జితం కాబట్టి ఆయన ఎవరికైనా రాసుకునే హక్కు ఉంటుందండి. అదే మేడం, వాళ్ళ హక్కు ఇంకా ఆడపిల్లలకి ఇవ్వకూడదు అని మైండ్ సెట్ ఉన్నప్పుడు వాళ్ళ హక్కు వాళ్ళు కొడుకులు వాళ్ళు మనములకే ఇచ్చుకొని ఉంటారు తప్ప ఆడపిల్లలకి అయితే భాగం రాదు మేడం. ఇప్పటికి ఆ మైండ్ సెట్ ఉండే వరకు రాదు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. మహబూబ్ నగర్ నుంచి నారాయణ గారు. హలో మేడం. నారాయణ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మేడం ఏం లేదని ఒకటి మాకు 2020లో కార్ యాక్సిడెంట్ అయింది, అతను చనిపోవడం జరిగింది మేడం. ఓకే మేడం అయితే 2020
20లో కార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది మేడం ఒక మనిషి. అసలు యాక్చువల్ గా ఆయన ఏంటంటే తాగి వచ్చి కొట్టుకోవడం చనిపోయింది. మీరేనా డ్రైవ్ చేస్తుంది? మా డ్రైవర్ చేసింది మేడం. మీ డ్రైవర్ చేశారు, ఓకే. మేడం డ్రైవర్ చేసిండు. అయితే దాని తర్వాత మాకేమైందంటే అక్కడ చనిపోయిన వ్యక్తికి కొంచెం సానుభూతితోనే ఆ రోజు పోలీస్ స్టేషన్ మేము డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలనుకున్నాము. అయితే వద్దులేండి, ఇన్సూరెన్స్ అవన్నీ ఉండేవి కాబట్టి మీరు ఎందుకు అతనికి మానవత్వంతో ఇన్సూరెన్స్ అవన్నీ వస్తాయి అని చెప్పేసి మేము ఆ రోజు కాంప్రమైజ్ ఒక బాండ్ మీద లెటర్ కూడా రాపించుకున్నాం మేడం. మరి మాకు ఇన్సూరెన్స్ అన్ని వచ్చినాక కాంప్రమైజ్ అవుతాము అని చెప్పేసి లెటర్ రాసిచ్చారు. అన్ని ఇన్సూరెన్స్ వచ్చినాయి ఇప్పుడు వచ్చేది అమ్మండి ఇచ్చేవాళ్ళంటే మళ్ళీ కొన్ని పైసలు డిమాండ్ చేస్తున్నాము. ఆ రోజు మేము వాస్తవానికి కేసు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టుకున్నా అయిపోగాని విలేజ్ వల్ల కొంచెం అట్లీట్ ఉంటాయి కదా మేడం. వాళ్ళ మాటలు విని సరే ఎందుకులే ఇక మనీ వాళ్ళకి ఇంతో ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తూనే మేము మానాతో తర్వాత వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొన్ని డబ్బులు ఇస్తేనే మేము వచ్చి చెప్తామని అంటున్నారు. దానికి మేము లోకల్ లో చేసుకోవాలనుకుంటాం మేడం. కాంప్రమైజ్ వాళ్ళు కోర్టులో ఏమంటారు అంటే మేము ప్రమాణం చేయము, ఇది చేయమని చేయడం కొంచెం ఇబ్బంది పెడుతుంది మేడం. చిన్న మ్యాటర్ అది. లోకల్ లో మాకు ఏమన్నా ఛాన్స్ ఉంటే సలహా ఇవ్వండి మేడం. అట్లా. ఓకే జడ్జి గారు, ఇప్పుడు కోర్టులో ఏ కేసు పెట్టారండి? కోర్టులో కేసా మేడం? అవునండి, ఏ కేసులో మీరు? యాక్సిడెంట్ అయినట్టు ఉంది మేడం. అది అసలు ఓకే, ఎంబీఓపీ కేసు పెట్టి ఉంటారు అయితే మీరు. మేడం ఎంబీఓపీ కేసు పెట్టుంటారు. అవును మేడం. సో అయితే అది లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చండి. మీరు అది మాట్లాడుకోవడానికి లోక్ అదాలత్కి వెళ్తే అక్కడ మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది కూడా కొంచెం కౌన్సిలింగ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి సంజాయిస్తారండి. సో దానికి ప్రాబ్లం ఏముండదు, లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. మీకు కోర్టులో ఇబ్బంది అవుతుందని అనుకుంటే. మేడం పెద్ద మనుషుల విషయాలు అందరూ మేము మానవత్వంతోనే ప్రవర్తించడం కానీ మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాటి కూడా మీరు అక్కడ చెప్పుకోవచ్చండి లోక్ అదాలత్లో. సో అవన్నీ చూసి అక్కడ చూసి మీకు ఎంతవరకు ఇవ్వచ్చు అనేది కూడా నిర్ణయిస్తారు. వారు అడిగినంత కూడా డిమాండ్ చేసినంత కూడా ఇవ్వాలని ఏమీ లేదు. సో మీరిద్దరు అది అవన్నీ చూపించండి మీరు లోక్ అదాలత్లో అవన్నీ చూపించండి. చూయిస్తే అప్పుడు మీకు సెటిల్ చేస్తారు. మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళు సెటిల్ చేస్తారు. మీకు ప్రాబ్లం ఏముండదు. అవన్నీ చూసి సెటిల్ చేస్తారు. మరో కాల్ తీసుకుందండి. మహబూబ్ నగర్ నుంచి మహేశ్వరి గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం హలో మేడం. వినిపిస్తుందమ్మా, చెప్పండి. అంటే మా అత్తమామ వాళ్ళకు 5 మంది కొడుకులు మేడం. అయితే వాళ్ళు మా ఆయన చనిపోయింది మేడం. చనిపోతే మా అమ్మ వాళ్ళు తెచ్చి మా బాబు ఉన్నాడు, ఒక బాబు ఉన్నాడు, మా అమ్మ వాళ్ళు తెచ్చి తాక్కుంటున్నారు మేడం ఇక్కడ. అయితే తెలియకుండా వాళ్ళు ల్యాండ్ మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. మేము 4 ఉన్నామని. ఓకే. ఈ బాబుకి ఇప్పుడు ఏం లేదు, దత్తు తీసుకుపోయింది అది ఇది అని మాట్లాడుతున్నారంట మేడం. దత్తు తీసుకెళ్తారా? అదే ఇల్లరికం తీసుకెళ్ళిండు, అదేం లేదు, మీకు ల్యాండ్ లేదు ఏం లేదు అని అంటున్నారంట మేడం. ఓకే. అప్పుడేమో మేము మాట్లాడుకున్నాము, అయ్యో వాళ్ళ డాడీ ఉన్నప్పుడే ఇక్కడ అక్కడ మొత్తం చూసుకుంటాను, ఒకటే కూతురు ఉంది అక్కడ ఇక్కడ మొత్తం చూసుకుంటా, ఇక్కడ కూడా ఉంది అని పైసలు. ఇప్పుడు మీ హస్బెండ్ చనిపోయాకనే ఆస్తి పంపకాలు చేసుకున్నారా అమ్మా? మొన్న రీసెంట్ గా 3-4 years అవుతుంది. ఆయన చనిపోయి 2009లో మేడం. ఓకే. లాయర్ గారు, అమ్మా మీ మావయ్య గారు ఏదో ఆస్తి పంచుకున్నారు అంటున్నారు కదా, మీ మావయ్య గారు మిగతా వాళ్ళు కూడా, అది ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తి అమ్మా? మీ మావయ్య గారు స్వార్జితమా లేకపోతే వాళ్ళ తాతలు వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా ప్రాపర్టీనా? వాళ్ళ తాతల ప్రాపర్టీ మేడం, పెద్దల ఆస్తి. వాళ్ళ తాతల ప్రాపర్టీ అయితే నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. నిజంగానే వాళ్ళ తాతల ప్రాపర్టీ అంటూ మీరు ఫస్ట్ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళ తాతల ప్రాపర్టీ అని చెప్పేసి వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్ కానీ అవైలబుల్ ఉన్నారనుకోండి, అది ప్రొవైడ్ అయితే ఖచ్చితంగా మీ హస్బెండ్ కి ఆ వాటా అనేది వస్తుంది. 5 అంటున్నారు కదా, 5 ఇద్దరు అత్త వాళ్ళు మేడం. 2 అత్త వాళ్ళు అయితే మా అత్తమ్మ పెద్దత్త. 2 అత్తవాళ్ళు అంటే మీ మామగారికి 2 భార్యలా? 2 భార్యలు. మరి మీ హస్బెండ్ ఫస్ట్ భార్య కొడుకు, ఫస్ట్ భార్య కొడుకైనా సెకండ్ భార్య కొడుకైనా
పిల్లలు ఆయన పేరెంట్స్ అవుతారు కాబట్టి వాళ్ళ తాత వారసులే అవుతారు. ఖచ్చితంగా మీ అబ్బాయికి మీ హస్బెండ్ వాటా అనేది వస్తుంది. మీరు లీగల్ అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి అమ్మ, ఖచ్చితంగా వస్తుంది. జడ్జి గారు, ఇంతకు ముందు కాలర్ మనకు నామినీ గురించి ఒక ప్రశ్న లేవనైతే, అంటే నామినీకి మొత్తం వెళ్తుందా? ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ లో కానివ్వండి లేదా ఇన్సూరెన్స్ చేసేటప్పుడు కానివ్వండి నామినీ అని పెడుతుంటారు జనరల్. సో నామినీ అని పెట్టిన తర్వాత అది కంపల్సరీ అతని వాళ్ళకే వెళ్తుందంటారా? ఎవరి పేరైతే ఉందో వారికే వెళ్తుందంటారా? లేదండి, నామినీ అనేది జస్ట్ ఏంటనంటే ఎవరు వారసులు అనేది అప్పటికప్పుడు నిర్ణయించారు కాబట్టి వీళ్ళు నామినీ వీళ్ళ చేతిలో మా డబ్బులు పెడతాము, వీళ్ళు మా వారసులకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నామినీని అపాయింట్ చేస్తారండి. దానివల్ల అతను మొత్తం అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుందని కాదు, ఓన్లీ జస్ట్ ఏంటంటే కస్టోడియన్ అయిన ఆ డబ్బులకి. తర్వాత కొన్ని ఆయన తదనంతరం వీళ్ళు ఏం చేస్తారనంటే నామినీ వాళ్ళు వాళ్ళ ఎవరెవరు అర్హులో వాళ్ళందరికీ డబ్బులు పంచాల్సిందేనండి. ప్రాపర్టీ అవనియండి లేదంటే డబ్బులైనా కానివ్వండి, ఏ విషయం ఇన్సూరెన్స్ అమౌంట్ అయినా ఏదైనా కానీ జస్ట్ కొంత టైం మట్టుకు హోల్డ్ చేస్తారు. ఆ తర్వాత ఎవరెవరు అర్హులు ఉంటారో వారసులు అందరికీ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే రాజీ మార్గమే రాజమార్గం అంటుంటారు కదండి, మనం న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఎలా రాజీ కుదుర్చుకోవచ్చు? ఇప్పుడు ఇరు వర్గాలు ఎన్నో కొట్లాట్లు ఉంటాయండి. ఉన్నప్పుడు కోర్టులలో కేసులు పెడతారు. కేసులు పెట్టినప్పుడు ఒకవేళ వాళ్ళైనా రాజీ పడతాం అనే ఉద్దేశంతో ముందుకు రావచ్చు, ఒక పార్టీ అయినా ముందుకు రావచ్చు, లేదంటే కోర్టు వారికైనా అనిపిస్తుంది అవును రాజీ చేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కోర్టు వారైనా లోక్ అదాలత్కి రిఫర్ చేస్తారు. రిఫర్ చేసినప్పుడు వాళ్ళిద్దరిని పిలిపించేసి మాట్లాడతాం, ఇలా రాజీ పడతారా అని అడుగుతాము. అడిగినప్పుడు వాళ్ళు ఒకవేళ రాజీ చేయించగలము అని అనుకుంటే రాజీ చేయిస్తాము. అలాగే కొంత కౌన్సిలింగ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ చిన్న చిన్న గొడవలు ఉన్నాయనుకోండి. అలాంటి కౌన్సిలింగ్ త్రూ మేము వాళ్ళకి నచ్చజెప్పి అక్కడ లోక్ అదాలత్లో సెటిల్ చేస్తామండి. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. హలో. శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్. నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి. మాకు వచ్చేసి మా నాన్నకి మేము ముగ్గురు అక్కలండి, తర్వాత నేను లాస్ట్ అండి. ఓకే. మా నాన్న వచ్చేసి కొంచెం పనికి నేను చేసేవాడు కదండి. పొలాలు వచ్చేసి ఉరి పొలాలన్నీ అమ్మేసేసేసి మా అక్కలు పెళ్లి చేసేదండి. ఆ బీడ్ భూమి ఉంటే నేను చేసుకోలేక బతకలేక హైదరాబాద్ వచ్చారండి. తర్వాత ఆ బూడి బూళ్ళు వెళ్ళి మాడి మొక్కలు అవి వేసుకుని పెంచుకున్నాను నేను. తర్వాత వాళ్ళందరూ పెళ్లి లేదండి, కొడుకులు పెళ్లి లేక మనవరాలు కూడా వచ్చారండి. ఇప్పుడు కొంచెం రేట్ వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ ఇది కూడా కావాలని చెప్పేసి అది పూర్వాజితం అండి. పూర్వాజితం అండి అది. ఓకే, అర్థమైందండి. అది పూర్వాజితం దాని మీద అందరు కావాలని చెప్పి చేస్తున్నారండి కేసు. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అండి? మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ చచ్చిపోయారండి, హార్ట్ అటాక్ వచ్చేసి 20 years బ్యాక్. అప్పటి నుంచి ఏమన్నా నేనేం చేసుకోలేకపోయాను. అందులో ఏంటంటే ఫస్ట్ మా పెద్దకి వచ్చేసి మేము పెంచలేకపోతే మా అమ్మమ్మ తీసుకెళ్లారండి. మా పెద్దక్కని తీసుకెళ్లేసి వాళ్ళు పెంచుకుని వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళ ఆస్తులు అవి ఇచ్చారండి. అంటే దత్తత తీసుకున్నారా అండి? 60 years అండి. అప్పుడు దత్తత తీసుకోలేదండి, కాదు తీసుకెళ్లిపోయారండి. మా మేనమామలో పెళ్లి చేశారండి. ఇప్పుడు ఆమె వచ్చేసి కొంచెం చిట్టీలు అయ్యేసి లాస్ అయిపోయి ఇప్పుడు ఇద్దరక్కని కలుపుకొని అందరు కలిపి వేశారండి కోర్టులో. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదండి. వాళ్ళకి అమ్మేటప్పుడు అన్ని మంచి మంచి పొలాలండి, ఎయిర్పోర్ట్ పక్కన ఆ పక్క పొలాలు అన్ని అమ్ముకుంటా మా నాన్న పెళ్లి చేసేదండి. కాదండి, ఇప్పుడు ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో మీ నాన్నగారు అమ్మిని కూడా మీ తాతగారు వాళ్ళయేనా ఆస్తులు? మా తాతగారిని చూసాను. మా నాన్న మీ నాన్న అమ్మి మీ సిస్టర్స్ కి పెళ్లి చేసినవి కూడా మీ తాతగారు ఆస్తులే? మా తాతగారి అండి. మా తాతగారు. సో మీరు చేస్తున్న బీడు కూడా మీ తాతగారిదే? మీరు చేసుకున్న బీడు చేశాను మంచిగా చేశాను అంటున్నారు కదా, అది కూడా మీ తాతగారు. అయితే మీ సిస్టర్ పెళ్లి, నేను చెప్పేది వినండి సార్, మీ సిస్టర్ పెళ్ళైనప్పుడు అమ్మినట్టు డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఆమె పెళ్లి టైంకి ఈ డాక్యుమెంట్ మీరు ఫస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, మీరు విషయం అంతా చెప్పండి, వాళ్ళు ఆ లింక్ చూస్తారు. జెన్యున్ గా అయితే మీరు సంపాదించింది ఇందులో పెట్టి డెవలప్ చేశారంటున్నారు కదా, మీ ఏజ్, మీరు చేసిన పరిస్థితులు, అప్పుడు మీ నాన్న పరిస్థితులు, మీ సిస్టర్ వాళ్ళు పెళ్లి అయ్యేటప్పటికి మీ ప్రాపర్టీ అమ్మినప్పుడు
దానికి సింక్ అవుతుంది కదండి. అప్పుడు చూసేసేసి వాళ్ళకి అంటే ఆ టైంలో అమ్మింది కూడా వాళ్ళకి షేర్ కిందే, వాళ్ళ పెళ్లి చేసినప్పుడు కూడా వాళ్ళ షేర్ కిందకే ట్రీట్ చేసి అది డాక్యుమెంట్ ప్రాపర్ గా ఉంటే ఖచ్చితంగా మీకు ఫేవర్ గానే ఉంటుందండి ఆర్డర్. మీరు ఒకసారి కోర్టును అప్రోచ్ అవ్వండి త్రూ లాయర్ త్రూ. మీరు ట్రై చేయాలి సార్. మీ యాన్సిస్టర్ ప్రాపర్టీ అని అంటున్నారు కాబట్టి అడంగల్ బుక్ లో ఉంటాయి కదా, దానిలో ఎవరున్నారు ఏంటి అనేది ప్రాసెస్ 60 years కూడా ఉంటాయి. మీరు ప్రస్తుతం అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఫేవర్ గానే ఉంటుంది. అదేనండి. ఇంకా పిల్లలకి ఏమన్నా వేసే అధికారం ఉంది దాన్ని, వాళ్ళు బాగా ముసలు వేస్తారండి. తర్వాత వాస్తవంగా వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ వేసాడండి మరి కేసు. అంటే వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళ పిల్లలు వేయటానికి ఉండదండి, వాళ్ళు వేయకపోతే వాళ్ళ పిల్లలు వేయచ్చు. వాళ్ళు వేస్తే వాళ్ళ పిల్లలకి వేయలేదండి. మరి కాల్ తీసుకుందాం. గద్వాల్ నుంచి రక్షితా బేగం గారు. హలో. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. అదే అండి, మాకు నా భర్త చనిపోయారండి. ఒక పాప పెళ్లి చేసి చనిపోయారు. ఓకే. మేము అక్కడ ఉండలేక ఇక్కడ వచ్చేసినాం. తాగుతుండే ఆయన చాలా. ఇప్పుడు సమస్య ఏంటమ్మా? నాకు చేత కాక ఒక పాపకు మా చెల్లెలకి ఇచ్చేసిన, అందరి పెళ్లిళ్ళు చేసిన నేను. అదే మాకు పైసలు వచ్చిందే అవి కలిపి అంతా చేసిన. కానీ ఇప్పుడు మా ఇళ్ళ పైసలు వచ్చినాయండి. హలో, వినిపిస్తుందమ్మా, చెప్పండి. ఇళ్ళ పైసలు వచ్చినాయండి. మా మామ గారికి 4 కొడుకులు, 5 మంది ఆడపిల్లలు. ఓకే. వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆయన పేరు చనిపోయింది కదా, నా పేరు ఎక్కియాలి కదా, నా పేరు ఎక్కియకుండా ఉత్తరనే వాళ్ళు 8 మందే ఉండం మేము పిల్లలమని చేసిండ్రు వాళ్ళు. ఓకే. చేసి మాకేం చెప్పిండ్రు, వీళ్ళు ఉత్త పైసలు తీసుకుపోండి, మీకు మీ పేరు రాదు ఏం లేదు అని చెప్పిండ్రు. నేనేం చెప్తున్నా, నా పేరు ఎక్కాలి, నేను పోయినాక మా పిల్లలన్నా ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు పైసలు ఇస్తాం గానీ స్థలాలు ఇవ్వను అంటున్నారు, అంతేనమ్మా? పైసలు ఇస్తాం ఊరికే, కానీ మీ పేరు ఎక్కాము. పైసలు కూడా ఎట్లా అంటే మా ఆడపిల్లలకి కొంచెం కొంచెం ఇచ్చి వాళ్ళు 3 పంచుకుంటున్నారు. ఓకే. వాళ్ళ 3 అన్నదమ్ములు అర్థమైంది, వాళ్ళు 3 పంచుకుంటున్నారు. నాకు పైసలు కొంచెం ఇచ్చి మీరు అని అంటున్నారు. అందుకొరకే నాకు నేనేం నా పేరన్నా ఎక్కాలి కదా. లేదు లేదు నీ పేరు ఎక్కాము లేదు అని అంటున్నారు. అందుకొరకే ఎట్లా? ఓకే జడ్జ్ గారు. చూడమ్మా, మీ పైసలు ఉన్నాయని అంటున్నారు కదా, వీళ్ళు మీకు పైసలు ఇస్తానని అంటున్నారు కదా. అలా అని కాకుండా మీకు హక్కు ఉంటుంది కాబట్టి, మీ భర్తకు కూడా హక్కు ఉంది కాబట్టి, తర్వాత మీ పేరు ఎక్కడం అనేది ఉన్నా లేకున్నా మీ పిల్లల పేరు మాత్రం ఖచ్చితంగా అవుతాయండి. మీరు మీ పేరైనా లేదంటే మీ పిల్లల పేర్లైనా చేయించుకోవచ్చు. తర్వాత డబ్బులు అనేది మరి మీ అండర్స్టాండింగ్ బట్టి మాట్లాడుకోవచ్చు, కానీ మీకు మాత్రం హక్కు ఉంటుంది దాని మీద. సో మీ పేరు ఎక్కించండి, ఎక్కియకపోతే మీరైనా ప్రొసీడ్ అవ్వచ్చు ఎక్కించుకోవడానికి. అదే అంటున్నాను నేను, నాకు పైసలు ఏమొద్దు, కానీ నేను నా తర్వాత నా పిల్లలు ఉండరు కదా, 5 మంది పిల్లలు ఉండరు. వాళ్ళన్నా ఎవరన్నా మగ పిల్లలు లేరు నాకు. అదే మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మగపిల్లలు ఉన్నా లేకున్నా మీరైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎక్కియకపోయినా వాళ్ళదే కాదు కదా, మీరు కూడా బాధ్యత ఉంటుంది కదా, మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి. లేదు, మీరు వెళ్ళి పెట్టుకోండి, ఎక్కిస్తారు. వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తే అప్పుడు అక్కడ ఉన్న అధికారులు దాన్ని మళ్ళీ చూసుకొని తర్వాత మీ పేరు మీద ఎక్కియాలా లేదంటే డబ్బులు మాట్లాడుకుంటారా అని వాళ్ళు నిర్ణయిస్తారు. మీరు వెళ్ళి ముందైతే అప్లికేషన్ పెట్టుకోండి, ఖచ్చితంగా మీ పేరు ఎక్కియొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు లోక్ అదాలత్లు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.